నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మన తోకలపూడి గ్రామం ఒకటి. అయితే మన గ్రామాన్ని గత ప్రభుత్వాలు పాలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, అభివృద్ధి చేసింది లేదు. అయితే 2019 ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్లారు. ఈ 5 ఏళ్ల కాలంలో మన తోకలపూడి గ్రామంలో 7.70 లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మాణం, 19.34 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం, 23.94 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణం, 17.50 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ భవన నిర్మాణం, 18.3 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 5 లక్షల రూపాయలతో ఇంటర్నల్ రోడ్డు, 4 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు, 24 లక్షల రూపాయలతో పైప్ కనెక్షన్లు. ఈ విధంగా మన గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు సుమారుగా 119.78 లక్షలు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు మన గ్రామానికి 11,70,79,521 లక్షల రూపాయలు. ఇలా మొత్తంగా సంక్షేమం మరియు అభివృద్ధి కలిగిన మన తోకలపూడి గ్రామానికి సుమారు 12.50 కోట్ల రూపాయలతో మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది. నేను వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నానండి. మా ఫ్యామిలీ వచ్చేసి చేయూత పథకం తీసుకున్నాను. అమ్మఒడి ఇల్లు స్థలం చేయూత జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రభుత్వం బాగుంది. నేను వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నానండి. మా ఫ్యామిలీ వచ్చేసి చేయూత పథకం తీసుకున్నాను. అమ్మఒడి ఇల్లు స్థలం చేయూత జగన్మోహన్ రెడ్డి వల్ల గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన తోకలపూడి గ్రామ అభివృద్ధి, గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.